మీరు చాలా ఏకరవు పెడుతున్నారు అంటే ప్రభుత్వ వైఫల్యాలు అనేది. అంటే తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రంగా వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటిది ఆ రోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చాలామంది అన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. జలయజ్ఞం పేరుతో తీసుకున్నప్పుడు అనేక ప్రాజెక్టులు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ప్రయారిటీ ఇవ్వలేదు. ఆ సమయంలోనే మీకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి రూపకల్పన చేసి చాలా బిలేటెడ్గా అంటే 2008, 2009 సమయంలో చేశారు. అదేవిధంగా మీరు చూస్తే అంటే తెలంగాణలో ఎస్పెషల్లీ సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. అంటే ఎస్ఆర్ఎస్పి తప్ప మిగతా మేజర్ ప్రాజెక్ట్స్ ఏమీ ఇక్కడ తీసుకోలేదు. అటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. సరే, అప్పుడు జలయజ్ఞంలో తీసుకున్నారు, తర్వాత దాంట్లో కూడా అవినీతి ఇదంతా జరిగింది అనేటువంటిది వచ్చింది. అది ఆగిపోయింది కొంత పని జరిగిన తర్వాత. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్రతో కానివ్వండి ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేసుకొని చేస్తున్న క్రమంలో అంటే టీఆర్ఎస్ మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఎలా ఉందంటే ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పక్షాలు తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళంతా టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అనేది అనుకోవచ్చా మనం? ఎందుకంటే మీరు చూస్తే ఇవన్నీ అంటే ఈ 2.5 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాలు 4 నెలల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో అది నారాయణఖేడ్ కావచ్చు, వరంగల్ మీకు లోక్సభ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ కావచ్చు, మొత్తం ట్రౌన్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. చాలా దెబ్బతిన్నది. తర్వాత కాంగ్రెస్ నుంచి చాలామంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. సో ఈ క్రమంలో మీరు ఎస్పెషల్లీ అంటే ఇమేజ్ని టార్నిష్ చేయడానికి చేస్తున్న అంటే విమర్శల కంటే కూడా వ్యక్తిగతంగా వాళ్ళని దెబ్బతీయడానికి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుంది. లేదండి, ఇప్పుడు చాలా ఎలాబరేట్ క్వశ్చన్ వేసినారు మీరు, అండ్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ దట్ క్వశ్చన్. ఒకటి, తెలంగాణ వివక్షకు గురి కాబడ్డది. సాగునీటి రంగంలో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించబడలేదు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. అయితే ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి, వాస్తవాలుగా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన చనిపోయేంత వరకు కూడా జలయజ్ఞం, ధనయజ్ఞం, ఒకవేళ నిజంగానే ధనయజ్ఞమే జరుగుంటే, కానీ దాంతోపాటు జలయజ్ఞం కూడా జరిగింది. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ధనయజ్ఞానికి పాల్పడ్డట్టయితే దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు బతికే ఉన్నారు. ఆ రికార్డ్స్ అన్నీ కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. తీసి వాళ్ళ మీద కేసులు పెట్టండి. హూస్ ప్రివెంటింగ్ యూ? అంటే కాంగ్రెస్ గతంలో చేసినటువంటి తప్పులే. ఉట్టినే ధనయజ్ఞం అని చెప్పని అన్నము మంచి చెప్పేది. పొన్నాల లక్ష్మయ్య గారు, నేను నేమ్స్ ఆర్ ఇమ్మెటీరియల్. అంటే పొన్నాల లక్ష్మయ్య గారే కదా. నేమ్స్ ఆర్ ఇమ్మెటీరియల్. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి కడియం శ్రేయర్ గారు హయాంలో కూడా అన్యాయం జరిగిందంటే కడియం శ్రేయర్ కూడా అన్యాయం చేసినట్టే అవుతుంది. సో నేమ్స్ ఆర్ ఇమ్మెటీరియల్. ఒకవేళ ప్రభుత్వం కనుక నమ్మినట్టయితే ధనయజ్ఞమే జరిగింది అని అన్నట్టయితే వాళ్ళు ఎవరైనా గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ శాఖలకు బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ టీఆర్ఎస్కు ప్రభుత్వంలో ఉన్నాడో అదే ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నుంచి మొదలుకుంటే కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద శిక్షలు వేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? ఎందుకు ఉట్టిగానే తుప్పిర్ల మాటలు మాట్లాడాలా? మీరు కేసులు పెట్టండి. ఒకటి. రెండో అంశం ఏంటంటే గతంలో ఏం చేయలేదు అని చెప్పని మాట్లాడటం కూడా అన్యాయమైనటువంటిది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీయే, నాగార్జున సాగర్ డ్యామ్ను కట్టింది కాంగ్రెస్ పార్టీయే, శ్రీశైలం డ్యామ్ను కట్టింది కాంగ్రెస్ పార్టీ. లెట్ మీ కంప్లీట్ సార్. తర్వాత సింగూర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత రకరకాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ను కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎల్ఎండి కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా రాసుకుంటూ పోతే చెంతాడంత ప్రాజెక్టులు కట్టిండ్రు. అయితే ఒక వింతైనటువంటి ఒక పరిస్థితి తెలంగాణకి ఏంటి అంటే, గ్రావిటీలో ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది ఇక సాధ్యం కాదు.
ఒకవేళ కనుక కట్టే పరిస్థితి ఉంటే కూడా నీళ్లు మనకు అందుబాటులో ఉండవు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ తోటి ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ఒక కన్క్లూజన్కు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చింది. అండ్ లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ ఆల్సో ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ టైంలోనే మనకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. దాన్ని మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దాదాపు 30 ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ రోజు స్వీకరించడం. అది కరెక్ట్ కాదు. అంటే మీకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసింది మీకు కల్వకుర్తి తెలుగుదేశం ఎస్ఎల్బిసి కల్వకుర్తి చేయాలని ప్రతిపాదించినారు, కానీ అమలు చేయాలి ప్రతిపాదించినారు. అప్పుడెప్పుడు అంజయ్య గారి కాలం నుంచి